కు వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకుంటారు. దర్శనం అనంతరం బయలుదేరి అమరావతి వెళ్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. ఇక గురువారం ఉదయం శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకుంటారు. దర్శనం అనంతరం బయలుదేరి అమరావతి వెళ్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, చెప్పండి. అఖిల ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుపతికి సాయంత్రం 7:40 చేరుకోనున్నారు. వీరికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సిద్ధమై ఉన్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి అలిపిరి పాదాల మండపం వరకు కూడా తిరుపతి నగరం మొత్తం కూడా ఆయన కటౌట్ ఫ్లెక్సీలతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన, బీజేపీకి చెందినటువంటి నాయకులు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన వెంకటేశ్వర స్వామి తన కులదయంగా చెప్పుకొని ఆయన ఏ పెద్ద పని ప్రారంభించినా మొదట వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తుండటంతో టీడీపీ నాయకులు, అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆయన్ని కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాత్రి భోజనం తర్వాత ముఖ్యమైన నాయకులతోటి కాసేపు ఆయన అతిథి గృహంలోనే భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో పరిణామాలు, అంటే గత ఎన్నికల సందర్భంగా తలెత్తినటువంటి ఉద్రిక్తతలు, దాడులు, పోలింగ్ తర్వాత జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినాయి. వాటికి పరిస్థితి ఏ స్థితిలో ఉంది, పోలీసులు కేసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అనే దాని మీద కూడా ఉంది. అలాగే తిరుమలకు సంబంధించి పవిత్రతను దెబ్బతీశారు, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చడంతో పాటు రీసార్ట్ గా మార్చేశారన్నది తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీలు ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా విమర్శించాయి. అయితే అదనపు ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఈ అక్రమాలకు అన్నిటికీ బాధ్యుడనేసి ఇప్పటికే పలు ఆరోపణలు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీలు ఆరోపించిన నేపథ్యంలో ఆయన సెలవు పైన 2 రోజుల కిందటే చీఫ్ సెక్రటరీ ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేస్తూ రాష్ట్రం దాటి వెళ్లకూడదని కండిషన్ కూడా పెట్టడంతో టీటీడీలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అందుకని ఈ టీటీడీలో జరిగిన అక్రమాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సంబంధిత ముఖ్య నేతలను అడిగి ఆయన సమాచారాన్ని ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అధికారులు అంటే టీటీడీకి సంబంధించి 3 IAS అధికారులు ఉంటారు. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు తిరుమల జేఈఓ, తిరుపతి జేఈఓగా ఉంటారు. వీరందరినీ కూడా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నియమించిన అధికారులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరించి సాంప్రదాయాలన్నింటినీ కూడా మంట కలపారన్న ఆగ్రహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. దీనికి అనుగుణంగానే
చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే షాపులు తిరుమలలో స్థానికులు కాకుండా స్థానికేతరులకు పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కానీ అలాగే కరుణాకర్ రెడ్డి వీరిద్దరు కూడా చేసినటువంటి ఒత్తిళ్లకు ధర్మారెడ్డి లొంగి టిటిడిలో ఇష్టానుసారం వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా ఆయన సమీక్షించిన తర్వాత రేపు ఉదయం 7:30 దర్శనానికి కుటుంబంతో సహా వెళ్తున్నారు. దానికి ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కాకుండా ముఖ్యమైన టీడీపీ నేతలంతా కూడా హాజరయ్యేందుకు ఇప్పటికే వారు దర్శనానికి కూడా అనుమతులు తీసుకున్నారు. అట్లా రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ.